మేడం చూస్తున్నారు కదండి జ్యోతి గారు. ఓకే, టీమ్ వైజ్గా డివైడ్ అవుదాం. 3 మెంబర్స్ అటు 3 మెంబర్స్ ఇటు, ముగ్గురు అటు ముగ్గురు ఇటు. ఓకే, ఏం లేదు, మన లేటెస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నేను ఒక మూవీలో డైలాగ్ పెడతాను. ఆ డైలాగ్ ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో ఇటు వచ్చింది ముగ్గురు ఇటు, 3 మెంబర్స్ ఇటు 3 మెంబర్స్ అటు. నేను సెంటర్లో ఉంటాను అటుండండి. ఓకే, ఏం లేదు, ఒక డైలాగ్ పెడతాం, మేము సాంగ్ ప్లే చేస్తాం, డైలాగ్ ప్లే చేస్తాం. ఆ డైలాగ్ ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి చైర్లో కూర్చొని ఆన్సర్ చెప్పాలి. ఓకే, గెస్ట్ చేయాలండి, గెస్ట్ చేయాలి. అండ్ టీమ్ వైజ్గా ఎవరికైతే 3 పాయింట్స్ వస్తాయో ఫస్ట్, మేము మొత్తం 6 డైలాగ్స్ పెడతాం. ఎవరైతే ఫస్ట్ 3 పాయింట్స్ విన్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఆ టీంకి 1 గిఫ్ట్. ఓకే, మూవీ నేమ్ కాదు, మూవీలో డైలాగ్. ఓకే, అప్డేట్ అండి, అప్డేట్ అవ్వాలి మనం కూడా. మేడం శ్రావణి గారు, స్వాతి గారు, మీకోసం ఏం చెప్పింది మీరు? ఓకేనా, డైలాగ్స్ కాదు, సాంగ్స్ ప్లే చేయండి, సాంగ్స్. ఓకే, వచ్చేయండి. ఫస్ట్ కూర్చోడం అంటే ఏమంటే అటు వైపు ఒకరు ఇటు వైపు ఒకరు కూర్చుంటారు కదా, సో కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఒక సింపుల్ ట్రిక్ పెడతాను. ఎవరైతే వచ్చి ఫస్ట్ ఈ ఫ్లేవర్ పట్టుకొని కూర్చుంటారో వాళ్ళు ఆ మూవీ నేమ్ చెప్పాలి. ఓకే, మీరు కొంచెం ఎక్కువ చదివండి, చేయి ఫ్రీగా అవపడాలి. ఇంకొంచెం
సాంగ్ రెడీ సాంగ్ రెడీ సినిమా పేరు చెప్పాలి సినిమా పేరు చెప్పాలి సింహరాశి కాదు 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 లేదండి నోటీస్ ఓన్లీ వాళ్ళు చెప్పొద్దు రాజశేఖర్ గారి మూవీ అయితే రాజశేఖర్ గారి బట్ ఏ మూవీ అనేది చెప్పాలి ఓకే నెక్స్ట్ సాంగ్ లేటెస్ట్ ఆయుధం లేదండి సాంగ్ పాస్ అయిపోయింది నెక్స్ట్ సాంగ్ ఓకే సాంగ్ నెక్స్ట్ సాంగ్ యా షూర్ పైకి రావాలండి సార్ వాళ్ళు వస్తే మాత్రం పైకి రావాలండి ఖచ్చితంగా ఇక్కడ మా మేడం వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ అడిగారండి ఏంటంటే గో వాల్యూమ్ ఎక్కువగా మేడం యా యా కూర్చొని పాడాలి ఫస్ట్ ఎవరైతే వచ్చి ఫస్ట్ సాంగ్ ఓకే 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 కూర్చోండి కూర్చోండి ఓకే రైట్ ఆన్సర్ టీమ్ 1 2 పాయింట్స్ ఇందాక ఒక 1 పాయింట్ అండ్ 2 పాయింట్స్ అంటే ఫస్ట్ కలిసి పాడారు సో నేను మన మధ్యలో భుజమ్మ అని చెప్పాను ఓకే నెక్స్ట్ సాంగ్ ఫస్ట్ ఎవరైతే వెళ్ళచ్చు సింగారి సిన్నదనా నీటి దారిలోన పోసోడై పాడుకున్నా రింగా రింగా కాదు నేను ఓన్లీ మ్యూజిక్ ప్లే చేయమన్నాను సినిమా పేరు చెప్పండి అయితే సినిమా పేరు చెప్పండి అయితే లేటెస్ట్ వర్షన్ కదా చెప్పండి ఓకే మా మేడం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారండి 3 గో అండ్ ఈ గేమ్లో ఓటింగ్ సెక్షన్ కూడా ఉంటాయండి ఎవరికైతే ఎక్కువగా ఓటింగ్స్ పడతాయో వాళ్ళే విన్నారు ఓకే ముందు యాంకర్గా నా ఒపీనియన్ కన్నా మా ఆడియన్స్కి ఎక్కువగా ఎవరికి నచ్చుతుందో వాళ్ళే విన్నారండి మీకు నచ్చినట్టు ఎంత విరుగుతుంది అన్ని స్ట్రాస్ హెయిర్లో పెట్టేయండి కానీ అందంగా పెట్టాలి Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. యా ఒక్కసారి మీ హెయిర్ని అందంగా మా ఆడియన్స్కి చూపించాలండి ఒకసారి వెనక తిరిగండి మీరు హెయిర్ని ఒక్కసారి ఎలా ఉందండి ఇక నేను చెప్తాను ఇప్పుడు 1 2 3 కౌంట్ చేస్తాను ఎవరికి ఏది ఎక్కువగా నచ్చిందో వాళ్ళు ఓట్స్ వేయాలి ఓకే హ్యాండ్ అప్ చేస్తే నేను కౌంట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఓటింగ్ కన్నా ముందు మీ ఓటింగ్ ఇచ్చాం కదా యా ఎవరు ఏదైతే ఎక్కువగా నచ్చుతుందో ఎవరైతే విన్నర్ అవుతారో వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది ఓకే ముందుగా మా మేడం గారి బ్లూ శారీ ఒక్కసారి హ్యాండ్స్ అప్ మేడం గారు బ్లూ శారీ
వారి ఫ్యామిలీ మెంబర్స్తో స్టేజ్ని అలంకరించాము. సో మీరందరూ వారి ఫ్యామిలీ మెంబర్స్ని ఆశీర్వించడానికి రావాలి. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకు లొలుకు చెలి మొదటి కళ.
తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవనా కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా దాహము ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికినా దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే
పోదే ప్రేమంతే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట్లాడుగా అంతే ఒప్పుకో మరి వింతేలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అంతనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోనే ప్రేమంతే సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి
ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో,